Hi, hello, namaste, and welcome back to our channel Mind Me with me, Vinay. He is my office colleague. నాకు హెల్ప్ చేయడం కోసం వచ్చారు. ఈరోజు యాక్చువల్లీ స్పీకింగ్ చాలా రోజుల తర్వాత వీడియో వస్తుంది. నిజంగా మర్చిపోయాను. ఒక 2 వీక్స్ అయింది. 1 వీక్ పొంగల్ హాలిడేస్లో మిస్ అయిపోయినాయి వీడియోస్ అన్నీ. సినిమాలు అయిపోయినాయి. తర్వాత నాకు ఏం చేయాలని వీడియో ఆలోచిస్తున్నప్పుడు నా కలీగ్ కొత్త బండి కొనుక్కున్నాడు నా కోసమే అన్నట్టుగా. నా బండి అతనికి ఇచ్చి అతని బండి నేను తీసుకున్నాను. అండ్ ఆల్సో మీరు thumbnailలో చూసే ఉంటారు కాబట్టి దిస్ ఇస్ న్యూ హంటర్, బట్ వర్షన్ 2025 కొన్ని ఒక 20 days అయింది ఈ బైక్. టుడే వి గాట్ ఎ ఛాన్స్ టు డూ దిస్ రివ్యూ కైండ్ ఆఫ్ థింగ్. మేజర్లీ రివ్యూ ఇవన్నీ అంటాం కంటే కూడా వీఆర్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్. అండ్ వినయ్ ఆల్సో ఓన్స్ ఏ బైక్. ఏ బైక్ వినయ్ ఇది? కరిష్మా జడ్డం XMR. నీ బైక్ నేను గుర్తేస్తున్నాను. బట్ యా, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కంప్లీట్ వీడియో చూడండి అండ్ యుల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో అబౌట్ దిస్ బైక్. విల్ ఎండ్ దిస్ వీడియో ఇన్ వెరీ షార్ట్ నోట్, మేబీ ఇన్ 6 minutes to 8 minutes విల్ ట్రై. బట్ యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. హంటర్ కాస్ట్ ఎంత పడింది అండ్ ఈజ్ ఇట్ వర్త్ బయింగ్, అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ బైక్ది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎస్, హౌ డూ యూ ఫీల్ వినయ్? వెనకాల కూర్చున్నావు కదా చాలాసేపు, ఎలా అనిపించింది బైక్? నాకెందుకు బ్యాక్ సీట్ కొంచెం అంటే స్పేస్ తక్కువ ఉన్నట్లు అనిపించింది. ఈ గ్రాబ్ రైల్ కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. అదర్ దాన్ దట్ నాకు ఏ వైబ్రేషన్ లేదు, సస్పెన్షన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఇట్. అదర్ దాన్ దోస్ థింగ్స్, దోస్ ఆర్ లైక్ హంటర్స్ ఎవిడెంట్ ఫీచర్స్. బ్యాక్ సైడ్ నువ్వు చెప్పిన రెండు ప్రతి హంటర్కి ఉంటాయి. ఓన్లీ వన్ థింగ్, యాక్సరీ యాడ్ ఆన్ పెట్టించుకోవాలి వెనకాల, అది వాడు కట్ చేశాడు. అండ్ చాలా యాక్సెసరీస్ మనమే తీసుకోవాలి, లైక్ కింద ఈ గార్డ్. I don't know how women feel, but the seat looks too small to them, but rider's seat is they given long. రైడర్ సీట్ బాగుంది. బట్ యా, యూ సెడ్ women side కూర్చుంటారు కదా, మరి కింద పెట్టుకోవడమే స్టాండ్, yeah, దానికి కింద స్టాండ్ పెట్టుకోవడమే. ఎస్, నాకు తెలిసి శారీ గార్డ్కి కూడా వాడు కాస్ట్ చేస్తాడు. అది ఫిట్టింగ్ యాడ్ ఆన్ వేస్తాడు. శారీ గార్డు, ఈ గార్డు రెండు యాడ్ ఆన్సే. అండ్ వెనకాల సీట్కి సపోర్టింగ్ కావాలంటే పిలియన్కి అది యాడ్ ఆనే. దోస్ ఆర్ ద మేజర్ యాడ్ ఆన్స్. బిగ్ గుడ్ నోట్ అబౌట్ దిస్ బైక్, ఇది అయితే టోక్యో వర్షన్ అంట, టోక్యో బ్లాక్. దిస్ ఇస్ కాల్డ్ టోక్యో బ్లాక్ వర్షన్ బైక్. 2 ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి అండ్ బ్రేకింగ్స్ చాలా బాగా పడుతుంది. ఈ బైక్ ఉన్న మంచి స్వీట్ స్పాట్ ఏదైతే ఉందో అది 60 to 80, ఈవెన్ వెన్ యూ ఆర్ ఆన్ 5th gear. దీనికి రైడ్ ఆర్పిఎం అంటే లైక్ దిస్ ఇస్ ప్రాపర్లీ రోడ్స్టర్. నేను గూగుల్లో సెర్చ్ చేశాను వచ్చే ముందు, వాట్ డూ దే కాల్ దిస్ బైక్ అంటే మనకు తెలుసు క్లాసిక్ కానీ లేదా స్ట్రీట్ బైక్ అనిలా, కానీ అసలు మోడల్ ఏంటి అని సెర్చ్ చేస్తే రోడ్స్టర్, రెట్రో రోడ్స్టర్ మోడల్ అంటే ఇది. సో కూర్చున్నప్పుడు మాత్రం డ్రైవర్కి అప్రైట్ పొజిషనే ఉంటుంది. కూర్చొని చూడు, ఇట్స్ ప్రాపర్ అప్రైట్ పొజిషన్. నువ్వు కూర్చున్నప్పుడు యూ డోంట్ గెట్ ఎనీ డిస్కంఫర్ట్ ఆర్ ఎనీథింగ్. రైడింగ్ ఫీల్, నువ్వు ఎంత టైర్డ్గా ఉన్నా కానీ బండి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మెన్యూరింగ్ చాలా బాగుంటుంది బైక్ది. అండ్ నువ్వు హైట్ అంతా 5'7"కి 2 కాళ్ళు నీట్గా ఆనుతున్నాయి. అండ్ దీనిలో ఉన్న యాడ్ ఆన్ అడ్వాంటేజ్, దీనికి కింద హైట్ ఎక్కువ, రోడ్ హైట్ ఎక్కువ. చాలా గుంతలన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి. బీటింగ్ చాలా బాగుంది. దిస్ హ్యాస్ వెరీ గుడ్ వైల్ రైడింగ్. బీటింగ్ సౌండ్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ట్రాఫిక్ కూడా అంత ప్రాబ్లమాటిక్గా ఉండదు రైడ్ చేస్తున్నప్పుడు. మనం ట్రాఫిక్లో రైడ్ చేసుకుంటూ వచ్చాము, we didn't feel any hassle or anything while riding in traffic.
అండ్ సర్వీస్ కాస్ట్ కూడా నాట్ బ్యాడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బైక్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత వచ్చింది, సో కొంచెం రిఫైన్ అన్నట్టు ఉంటుంది. నట్స్ అన్నీ టైట్ చేస్తారు మళ్ళీ, అంత నీట్గా బాగుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బైక్, దీని మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇట్ గివ్స్ అరౌండ్ 35 to 40 వస్తుంది మైలేజ్ దీన్ని. మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ఈజీగా 35తో వస్తుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది, నిన్న పెట్రోల్ కొట్టించాను, ఐ ఫెల్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మైలేజ్ అయితే వచ్చింది. అండ్ వెయిట్ కూడా ఇది 181 kgs కాబట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు అంత బరువు అయితే అనిపించదు. బట్ బికాస్ ఆఫ్ 20 bhp పవర్ అండ్ 27 టార్క్, మీరు రైడ్ చేసినప్పుడు అంత పుల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ అంటే 350cc పుల్ ఉంటుందా, 350cc లాగా రైడ్ ఫీల్ ఉంటుందా అంటే యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్. పేరుకి 350 అయినా యూ కెన్ యావరేజ్ లైక్ 200-250cc బైక్ అంత పవర్ అవే ఉంటాయి. బికాస్ వీడు మేజర్లీ సిటీ పర్పస్ కోసం దింపిన రెట్రో రోడ్స్టర్ కాబట్టి అంతే ఉంటుంది. లుక్స్ వైజ్ హంటర్ హ్యాస్ ద బెస్ట్ లుక్స్. ఇన్ఫ్యాక్ట్ మనకు చూస్తున్నప్పుడు ఇది ఒక చిన్న మినియేచర్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ వైల్ రైడింగ్ యూ విల్ ఫీల్ ద సేమ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద హెడ్లైట్ వచ్చేసరికేమో ఎల్ఈడి హెడ్లైట్ ఇచ్చారు అండ్ లుక్స్ కూడా చాలా బాగుంటాయి ఎల్ఈడిది. అన్ఫార్చునేట్లీ అంత బ్రైట్గా ఉండదు నైట్ టైం. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి హాలోజన్ ఇచ్చేసారు, మీరే చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ బ్యాక్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బైక్ చాలా బాగా నచ్చుతుంది. బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ అయితే ఈ బైక్ పిచ్చిగా నచ్చచ్చు. ద డిజైన్ ఆఫ్ దిస్ బైక్ ఈస్ వెరీ 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 గుడ్. ఎందుకంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు బైక్ సపరేట్గా, మనం సపరేట్గా అనిపించాము. ఇన్ఫ్యాక్ట్ జిమ్కి వెళ్ళి ఫుల్లీ టైర్డ్ అయిపోయి వచ్చినా కానీ ఈ బండి చాలా ఈజీగా రైడ్ చేసేయచ్చు, అంత బాగుంటుంది. మనం ఏది హ్యాసిల్ ఫ్రీగా, టీడీఎస్గా అనిపించదు. ట్రాఫిక్లో కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ అంతా ఫుల్గా ఉన్నా కానీ ఈజీగా మనం బాబుల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది రైడింగ్కి. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇది బెస్ట్ సజెషన్ బైక్. అండ్ ఆల్సో ఫర్ బిగినర్స్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ 350cc అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. when comes to this cost of this bike, this is very well managed అనుకోవాలి. no vibrations, nothing. I feel one of the best bike only, but there are some limitations because ఇంత ఫాస్ట్గా వెళ్ళినా కానీ we cannot go beyond 100. అంటే సిటీలో అయితే బాగానే ఉంటుంది, హైవే మీద 100 దాటడానికి కనీసం థ్రాటిల్ కూడా వర్క్ అవ్వదు, మనకు అంత ఎక్కువ థ్రాటిల్ రాదు. జస్ట్ దిస్ స్వీట్ స్పాట్ ఆఫ్ దిస్ బైక్ ఈజ్ బిట్వీన్ 60 to 80 ఆర్పిఎంలో. 60 to 80 ఆర్పిఎంలో అయితే మాత్రం చాలా బాగుంటుంది రైడ్ చేయడానికి. మనం 5th గేర్ వేసేసి ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసినా కానీ ఈ బైక్ ఎక్కువ కదలదు. అదొక్కటే నేను డిసడ్వాంటేజ్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కాస్ట్ అయితే దీన్ని మాట్లాడుకోవాలంటే స్క్రీన్ మీద చూడండి, మీకు తెలుస్తుంది. బికాస్ మేబీ సిటీ బట్టి ఆన్ రోడ్ ప్రైస్ మారిపోతుంది. ఎక్స్ షోరూమ్ అయితే ఇప్పుడు 1.71, దానిపైన ఎంత అవుతుంది అనేది డిపెండింగ్ అపాన్ యువర్ ఈఎంఐస్, ఫైనాన్స్ అన్నీ వస్తాయి. సో మేజర్లీ వీ కవర్డ్ ఎవ్రీథింగ్. ఈజ్ దిస్ బైక్ వర్తీ టు బై ఆర్ నాట్ అంటే ఐ వుడ్ సే ఫర్ ద ప్రైస్ ఆఫ్ 2 lakh సమ్వేర్ అరౌండ్ ఇట్స్ ఎ గుడ్ వన్. అంటే ఫస్ట్ టైం బైక్ చేస్తున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాస్ ఎ గుడ్ రెప్యుటేషన్ కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ రీసేల్ వాల్యూ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ ఎక్స్పెక్ట్ టు సెల్ ద బైక్, ఇఫ్ యూ వాంట్ సెల్ ద బైక్ ఆర్ ఎనీథింగ్, రాయల్ ఎన్ఫీల్డ్కి మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. అదైతే ఒకటి అది ఫస్ట్ షూర్ ఉంటుంది. బికాజ్ హంటర్కి ఆల్రెడీ డిమాండ్ ఉంది. ఈ బైకే మన పర్సమ్ బ్రోకి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1.5 month డెలివరీ. సో ఇట్స్ ఆల్రెడీ డిమాండింగ్ ఉన్న బైకే. సో యూ కెన్ ఇట్స్ ఎ గుడ్ పర్చేస్, నాట్ బ్యాడ్. ఈ ప్రైస్కి సిటీలో తోలడానికి అండ్ ఫస్ట్ బయర్స్కి అయితే చాలా బాగుంటుంది. షార్ట్ పీపుల్కి అయితే ఇంకా బాగుంటుంది. That's it for this video. Hope you guys like the video. Don't forget to subscribe our channel. Mind me. See you. Bye. Bye. You're gonna meet him soon. Very soon next time. Mostly lot of vlogs like Anvistad. Hopefully.